హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిడెన్ పాలిటిక్స్ అనగానే మరీ డీప్గా ఆలోచించకండి. ఈ వీడియోలో మనం ఎటువంటి పొలిటికల్ ఇష్యూస్ని టచ్ చేయం. బట్ అప్పటి సినారియో ఫ్లాష్ బ్యాక్లోకి జస్ట్ అలా వెళ్ళి వచ్చేద్దాం. ఢిల్లీ అధికార కారిడార్లో ఒక రహస్య ఆదేశాన్ని దాచిపెడతాయి. ఇందిరాగాంధీ గారు ప్రణబ్ ముఖర్జీతో ఒకానొక సందర్భంలో ఈ విధంగా అన్నారంట, మీతో పాటు మీరు ఒక ట్యూటర్ని ఉంచుకోండి. అలాగా ఎందుకని ఉంటారు అన్న విషయం మీదనే మన ఈ వీడియో. 1980s మాజీ ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ గారు వరుసగా 3 రోజులు ఒకే చొక్కా ధరించిన వ్యక్తిని ఎత్తి చూపారు. ఆయన మరెవరో కాదు, భారత మాజీ రాష్ట్రపతి అయిన ప్రణబ్ ముఖర్జీ గారు. ఇందిరాగాంధీ గారు ప్రణబ్ ముఖర్జీ గారిని రాజకీయంగా తీర్చిదిద్దారని మరియు ఢిల్లీ రాజకీయ నాయకుడి జీవనశైలిని ఆయనకు పరిచయం చేసిన ఘనత కూడా ఆమెకు దక్కింది. ప్రణబ్ ముఖర్జీ గారు 2012 నుండి 2017 వరకు భారతదేశ 13వ రాష్ట్రపతిగా పనిచేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడిగా ఆయన భారత ప్రభుత్వంలో అనేక మంత్రిత్వ శాఖలను కూడా నిర్వహించారు మరియు మాజీ ప్రధాని అయిన ఇందిరాగాంధీ గారికి నమ్మకమైన విధేయుడిగా పేరుగాంచారు. ప్రణబ్ ముఖర్జీ 2020లో 84వ ఏట ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ హాస్పిటల్లో మరణించారు. 1969లో ఇందిరాగాంధీ ఆయనకు మొట్టమొదటిసారిగా రాజ్యసభ సీటు ఇచ్చారు. తరువాత సంవత్సరాల్లో ముఖర్జీ గారిని ఇందిరాగాంధీకి మంచి విధేయుడిగా మారారు. ఇందిరాగాంధీ గారు ప్రణబ్ ముఖర్జీ గారిని చాలా అభిమానించేవారని ముఖర్జీ చిరకాల స్నేహితురాలు మరియు జర్నలిస్ట్ అయిన జయంతా ఘోషాల్ అన్నారు. శ్రీమతి ఇందిరాగాంధీ వాస్తవానికి ప్రణబ్ ముఖర్జీ గారి జీవనశైలి వంటి రంగాల్లో అతన్ని చాలా మౌల్డ్ చేస్తూ వచ్చారని, ముఖర్జీ గారు పశ్చిమ బెంగాల్లోని ఒక గ్రామానికి చెందినవారు మరియు చాలా నిరాడంబరమైన కుటుంబం నుంచి వచ్చారు అని జయంత ఘోషాల్ పీటీఐకి చెప్పారు. పీటీఐ అంటే ద ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. దీనే షార్ట్ ఫామ్లో పీటీఐ అని పిలుస్తారు. ఇది ఇండియాలోనే లార్జెస్ట్ న్యూస్ ఏజెన్సీగా పనిచేస్తూ ఉంది. ఇందిరాగాంధీ గారికి ప్రణబ్ ముఖర్జీ గారు చాణక్యుడు లాంటివాడు, సంక్షోభ నిర్వాహకుడు, అలాగే సంధానకర్త. మరియు అతని బెంగాలీ స్వభావం రోజువారీ జీవితంలో కనిపిస్తూనే ఉంటుంది. అతని వార్తాపత్రిక ప్రాధాన్యతల నుండి టీ పట్ల అతని ప్రేమ వరకు. అయితే నాయకులు ముఖర్జీ గారి యొక్క బెంగాలీ యాక్సెంట్ కలిగిన ఇంగ్లీష్ను ఎగతాళి చేసేవారని ఆయన కుమార్తె షర్మిష్ఠా ముఖర్జీ గుర్తు చేసుకున్నారు. ఢిల్లీ ఉన్నత వర్గాలకు ముఖర్జీ ఉచ్చారణ హాస్యాస్పదంగా అనిపించడంతో ఇందిరాగాంధీ కొన్నిసార్లు ఆయనతో, ప్రణబ్, మీరు ఎందుకు ట్యూటర్ని ఉంచుకోకూడదు, అది మీకు చాలా మేలు చేస్తుంది అని ప్రస్తావించారు. దీనిపై ప్రణబ్ ముఖర్జీ చిరాకుపడి, మేడం, యు కాంట్ స్క్వేర్ ది సర్కిల్, ఐ యామ్ హూ ఐ యామ్, యూ హ్యావ్ టు టాలరేట్ ఇట్. అంటే, మేడం, మీరు వృత్తాన్ని చతురస్రం చేయలేరు, నేనే, మీరు దాన్ని సహించాలి, ఇలా అన్నారని ప్రణబ్ ముఖర్జీ గారి కూతురు వ్రాస్తూ ఉన్నారు. బ్యాంకుల జాతీయకరణ గురించి రాజ్యసభలో ప్రసంగిస్తున్నప్పుడు ఇందిరాగాంధీ తొలిసారి ప్రణబ్ ముఖర్జీ గారిని గమనించారు. ఇది ముఖర్జీ 2వ ప్రసంగం మరియు ఆయన సభలో అత్యంత జూనియర్ సభ్యుడు. ప్రసంగం తర్వాత ఇందిరాగాంధీ గారు చీఫ్ విప్ ఆఫ్ కాంగ్రెస్ ఓం మెహతాని ఆ అబ్బాయి ఎవరు అని అడిగి తెలుసుకున్నారు. ఆ జూనియర్ సభ్యుడైన ప్రణబ్ ముఖర్జీ గారే ఆ తర్వాత ఆమెకు నమ్మకమైన వ్యక్తిగా మారాడు. అయితే అతని విధేయత లేని వైఖరి కారణంగా రాజీవ్ గాంధీ మంత్రివర్గంలో చేర్చబడలేదని ప్రణబ్ ముఖర్జీ గారి కుమార్తె అయిన షర్మిష్ఠా భావిస్తున్నారు. షర్మిష్ఠా ముఖర్జీ 2014లో కాంగ్రెస్లో చేరారు. 2015లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ కైలాష్ స్థానం నుండి పోటీ చేసి ఆమె విఫలమయ్యారు. గతంలో ట్విట్టర్లో ఉన్న ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్లో ప్రణబ్ ముఖర్జీ సెప్టెంబర్ 2021లో తాను రాజకీయాలను విడిచిపెట్టినట్లు పేర్కొన్నారు. ఈ కంప్లీట్ సినారియోలో ప్రణబ్ ముఖర్జీ గారి గ్రేడ్స్ మెరుగుపడుతూ, అలాగే ఇందిరాగాంధీ గారి అంతర్దృష్టితో రాష్ట్రపతిగా నిరూపించబడ్డారు. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. మోర్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అండ్ బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.